వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డీఏ, పీఆర్సీలపై క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలతో అగ్గి మీద గుగ్గిలంలా మండిపడుతున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరినా వారి గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా 5 కరువు భత్యాలు, డీఏలు పెండింగ్‌లో ఉండటం, పీఆర్సీ నివేదిక సిద్ధమైనా దాన్ని తెప్పించుకోకుండా కాలయాపన చేయడము, కమిటీ మీద కమిటీలు వేస్తూ సమస్యలను మరింత జటిలతరం చేస్తూ ఉండటం వారి సహనాన్ని పరీక్షిస్తోంది. వీటికి తోడు వేల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు, రిటైర్మెంట్ ప్రయోజనాల జాప్యం, ఉద్యోగుల ఆరోగ్య పథకమైనటువంటి ఈహెచ్ఎస్ అవస్థ అస్తవ్యస్తంగా అమలు కావటం వంటి అనేక సమస్యలు వారిని చుట్టుముట్టాయి. ఈ మేరకు ఉద్యమ కార్యాచరణ దిశగా అడుగులు, ప్రభుత్వ తాత్కాలిక ఉపశమన చర్యలు. ఈ సమస్యల వలయంలో చిక్కుకున్న ఉద్యోగులు ఇక లాభం లేదనుకుని ప్రత్యక్ష ఉద్యమం కార్యాచరణకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొంతమేర స్పందించి 3 ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీ నియమించింది. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరిస్తామని మే 29వ తేదీన తెలంగాణ క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ అవుతుందని హామీ ఇచ్చింది. అయితే ఆ రోజున ఎలాంటి సమావేశం జరగకపోవడం, ఉద్యోగుల సమస్యలపై చర్చలు కొలిక్కి రాకపోవడం వారి ఆశలపై నీళ్లు చల్లింది. ప్రతీకార కథనాలు, వాస్తవ పరిస్థితులు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య కొన్ని పత్రికల్లో అంగన్వాడీలకు శుభవార్త, టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు రూ. 1,00,000 ఆర్థిక సాయం వంటి వార్తలు, అలాగే ఉద్యోగుల డీఏ విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, 2వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన అంటూ కథనాలు వెలువడ్డాయి. ఇవి కొంత ఆశను రేకెత్తించినప్పటికీ అధికారికంగా క్యాబినెట్ సబ్ కమిటీ నుంచి ఎటువంటి స్పష్టమైన ప్రకటన వెలువడకపోవడం ఉద్యోగులను అయోమయానికి అయితే గురిచేస్తోందనే చెప్పాలి. క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశాల తీరు, అందని ద్రాక్షల హామీలు. మే 27వ తేదీన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఐఏఎస్ అధికారుల కమిటీతో కలిసి ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన సమస్యలపై సమీక్ష జరిపినట్టు తెలిసింది. ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై సమగ్ర నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించేందుకు అధికారులు డిప్యూటీ సీఎంకు పలు సూచనలు, సలహాలు ఇచ్చినట్టు సమాచారము. అయితే కీలకమైన మే 29వ తేదీ నాటి క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం మాత్రం జరగలేదు. ముఖ్యంగా దాదాపు 11,000 కోట్ల బకాయిల చెల్లింపుపై ఈ సమావేశంలో చర్చిస్తారని ఉద్యోగులు గంపెడాసులు పెట్టుకోగా, సమావేశం రద్దు కావడం వారిని తీవ్ర నిరాశకైతే గురిచేసింది. డీఏల చెల్లింపుపై గందరగోళం, ఈహెచ్ఎస్ జీవో నెంబర్ 317పై అస్పష్టత. పెండింగ్‌లో ఉన్న 5 డీఏలలో కనీసం 2 డీఏలను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు, జూన్ 2న ఒక డీఏ, ఆగస్టులో మరొక డీఏ చెల్లిస్తారన్న వార్తలు పత్రికా ప్రకటనలలో అయితే వస్తున్నప్పటికీ దీనిపై క్యాబినెట్ సబ్ కమిటీలో అధికారికంగా ఎలాంటి చర్చ జరగలేదని తెలుస్తోంది. దీంతో జూన్ 2వ తేదీన వాస్తవంగా డీఏలు అందుతాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అలాగే ఉద్యోగుల ఆరోగ్య పథకం సమస్యలు, వివాదాస్పద జీవో 317కు సంబంధించిన చిక్కుముడులు కూడా మే 29 నాటి సమావేశంలో పరిష్కారం అవుతాయని ఉద్యోగులు ఆశించినా అవేవి కార్యరూపం దాల్చలేదు. జూన్ 2 ప్రకటనపైనే ఆశలు, భవిష్యత్ కార్యాచరణపై ఉత్కంఠత. ప్రభుత్వం ఉద్యోగులందరి దృష్టి జూన్ 2వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయబోయే ప్రకటనపై కేంద్రీకృతమై ఉంది. ఆ రోజున సీఎం స్వయంగా ఉద్యోగుల సమస్యలపై సానుకూల ప్రకటన చేస్తారని వారు చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న 5 డీఏలలో కనీసం 3 డీఏలను తక్షణమే విడుదల చేయాలని, పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకొని అమలు చేయాలని వారు బలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ ఉద్యమ కార్యాచరణను ప్రస్తుతానికి వాయిదా వేసుకున్న ఉద్యోగ సంఘాలు జూన్ 2 నాటి ప్రభుత్వ ప్రకటనను బట్టి తమ తదుపరి కార్యాచరణను రూపొందించుకునే అవకాశం ఉంది. 3 ఐఏఎస్ అధికారుల కమిటీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఉద్యోగుల సమస్యలను కూలంకషంగా వివరించిందని, ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కొంత మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ కీలకమైన ఆర్థిక అంశాలపై ఎలాంటి స్పష్టత రావడం లేదు.
జూన్ 2న ప్రభుత్వం నుంచి ఆశాజనకమైన ప్రకటన రాకపోతే ఉద్యోగులు మరోసారి ఉద్యమ బాట పట్టే అవకాశాలున్నాయని, ఇది ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చి వారికి శుభవార్త అందిస్తుందో లేదనేది మాత్రం సర్వత్రా వేచి చూడవలసి అయితే ఉంది. ఉద్యోగ పెన్షనర్స్ అయితే మాత్రం తీవ్ర నిరాశ అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు.